ఆర్టికల్స్ చూసినట్లయితే మనము సింపుల్ మెథడ్లో చెప్పాలంటే ఏ, యాన్ అండ్ దాని ఆర్టికల్స్గా యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్స్. మనకి యాక్చువల్గా ఆల్ఫాబెట్స్ అనేటివి కాన్సనెంట్స్ అండ్ వొవెల్స్గా ఉంటాయి కదా. ఏ అనేది వేటికి ముందు వస్తుంది అంటే కాన్సనెంట్స్ సౌండ్స్కి ముందు వస్తుంది, కాన్సనెంట్స్ లెటర్స్ కాదండి, ఇది గమనించాలి మనము. అదేవిధంగా యాన్ చూసినట్లయితే యాన్ ఆల్సో కమ్ బిఫోర్ నౌన్స్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ సౌండ్స్ ఏఈఐఓయు. ఇక్కడ కూడా చాలామంది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏఈఐఓయు అనే ఆల్ఫాబెట్స్ ముందు యాన్ వస్తుంది అనుకుంటారు, బట్ క్లియర్గా ఒకటి మనం గుర్తించాలి, అది ఏఈఐఓయు అనే సౌండ్స్ ముందు మాత్రమే యాన్ రావడం జరుగుతుంది. మరి దా ఎప్పుడు వస్తుంది అని అంటే ద కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ ద యూజ్డ్ వెన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఎ పర్సన్, ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆల్రెడీ మెన్షన్